వీడియోలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ 4th సీజన్ కి స్పాయిలర్స్ ఉండొచ్చు సుమా. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎంత పెద్ద ప్రపంచం అంటే ఆ ఇన్స్పిరేషన్ తో ఏకంగా డైర్ వూల్స్ నే క్లోన్ చేశారు కొన్నాళ్ల క్రితం సైంటిస్టులు. ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన ఒక రకం లిజర్డ్స్ కి బయాలజిస్టులు అకాంథోసారా సైరాక్స్ అని పేరు పెట్టారు. సైరాక్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ లో కనిపించే మన క్వీన్ రెనేరా డ్రాగన్. ఈ కొత్త రకం లిజర్డ్స్ ఎల్లో కలర్ చిన్న శరీరంతో ఎక్కువ గుడ్లు పెట్టే తత్వంతో సైరాక్స్ లాగే ఉండడంతో ఆ వరల్డ్ ని ఆనర్ చేస్తూ ఈ పేరు వాటికి పెట్టారు. ఇవి వెస్ట్రన్ థాయిలాండ్ లోని మేవాంగ్ నేషనల్ పార్క్ లో 1000 మీటర్ల ఎత్తున కనిపించాయి. వీటి డిఎన్ఏ వాటి క్లోజెస్ట్ లిజర్డ్స్ కంటే డిఫరెంట్ గా ఉండడంతో వీటిని డిఫరెంట్ స్పీషీస్ గా రికగ్నైజ్ చేశారు. ఇక సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ వరల్డ్ లో సైరాక్స్ అనే పేరు ఒక వెలారియన్ గాడెస్ ది. బుక్స్ లో దీని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ డ్రాగన్ లైఫ్ మొత్తానికి రెనేరా అనే సోల్ రైడర్. చిన్నప్పటి నుంచి దీన్ని చైన్స్ తో కట్టేసి ఉంచి విపరీతంగా ఫుడ్ పెట్టేవారు. దీని రైడర్ లాగే దీనికి కూడా వార్ ఎక్స్పీరియన్స్ లేదు. రెనేరా కింగ్స్ ల్యాండింగ్ కి వచ్చి క్వీన్ అయిన తర్వాత దీన్ని మిగతా డ్రాగన్స్ తో పాటుగా డ్రాగన్ పిట్ లో ఉంచకుండా రెడ్ కీప్ కోట లోపలే ఒక గుర్రాలుండే స్టేబుల్ ని ఖాళీ చేసి దాంట్లో చైన్స్ తో కట్టేసి ఉంచారు. స్టార్మింగ్ ఆఫ్ డ్రాగన్ పిట్ టైంలో స్మాల్ ఫోక్ డ్రాగన్ పిట్ లో ఉన్న డ్రాగన్స్ ని చంపడానికి వచ్చినప్పుడు అక్కడున్న తన డ్రాగన్ టైరాక్సిస్ ని కాపాడుకోవడానికి రెనేరా మూడో కొడుకు జాఫ్రీ రెడ్ కీప్ లోనే ఉన్న తన తల్లి డ్రాగన్ సైరాక్స్ ని తీసుకుని బయలుదేరతాడు. రైడర్ మారడంతో అది ఆకాశంలో అతన్ని విదిలించుకుంటుంది. దాంతో జాఫ్రీ కింద పడి చనిపోతాడు. తర్వాత బ్లడ్ కి అట్రాక్ట్ అయ్యి డ్రాగన్ పిట్ దగ్గరికి వెళ్లి క్రిందికి దిగిన సైరాక్స్ ని స్మాల్ ఫోక్ చంపేస్తారు. అలా బుక్స్ లో క్వీన్ రెనేరా డ్రాగన్ లెస్ గా మారుతుంది.